అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టెంపుల్స్లో ప్రసాదంగా పెట్టే చక్కెర పొంగల్ని ఇంట్లోనే మనం హెల్తీ వేలో బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి. ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చక్కెర పొంగల్ అనేది మంచిగా ఫ్లేవర్గా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని రైస్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు బియ్యాన్ని కూడా రోస్ట్ చేసుకొని వీటిని కూడా రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ రైస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి గ్లాస్ అంబావు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ రైస్ని ఉడికించుకోవాలి. అంతకన్నా ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవద్దు, లేకపోతే రైస్ అంతా మాడిపోతుంది. ఇలా 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరి అనేది అంతా బయటికి పోయిన తర్వాత మాత్రమే లిడ్ని ఓపెన్ చేయండి. ఇలా ఒకసారి రైస్ని చెక్ చేసుకుందాం. చూసారు కదా, రైస్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఎప్పుడైనా రైస్ని అలానే పెసరపప్పుని మంచిగా రోస్ట్ చేసుకొని వాటర్ కూడా గ్లాస్కి గ్లాసే వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి రైస్ అనేది అంత పొడి పొడిలాడుతూ వచ్చేసింది. అలానే ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బెల్లం అంతా కరిగేసిన తర్వాత దీన్ని రైస్లోకి వడకట్టుకోవాలి. ఇలా రైస్లోకి వాటర్ అంతా బెల్లం వాటర్ అన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మరలా మనం పొయ్యి మీద పెట్టుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి. రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దానిలోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దీనిలోకి కిస్మిస్ని జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఉడుకుతున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 1 మినిట్ ఉడికిన తర్వాత దించబోయే ముందు దీనిలోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే చక్కెర పొంగల్ని హెల్తీ వేలో బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నాము. చూసారు కదా, మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దేవునికి నైవేద్యంగా అవసరమైనప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని సమర్పించుకోవచ్చు. ప్లీజ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన కుందేటీస్ కిచెన్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. అలానే ఇలాంటి రెసిపీస్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి.